హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ భూపతి వ్లాగ్స్. ఈరోజు మనం ఎస్ఎస్డి ఎన్క్లోజర్ని అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఈ ఎన్క్లోజర్ వచ్చేసి సౌండ్స్ అనే బ్రాండ్ నుంచి పర్చేస్ చేసుకున్నాము. సో ఇది ఎస్ఎస్డి అండ్ హెచ్డిడి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. సో మాక్సిమం 2 TB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, మనకైతే ట్రాన్స్పరెంట్ కవర్ వచ్చేసింది. సో ట్రాన్స్పరెంట్ కవర్ని మనం రిమూవ్ చేసుకున్నాము. సో మనకి కేస్ కూడా ట్రాన్స్పరెంట్లోనే ఉంది, మంచిగా లుకింగ్ కూడా బాగుంది. దాంట్లో ఒక చిన్న కేబుల్ ఇచ్చిండు మనకి. సో దీని లోపల హార్డ్ డిస్క్ పెట్టేసుకొని మనము ఈ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి సిస్టమ్కి పెట్టేద్దాము. సో కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఈ హార్డ్ డిస్క్ కూడా చాలా మంచిగా ఫిట్ అయింది దీంట్లో. సో నా దగ్గర ఉన్నదైతే హెచ్డిడి. సో నేను హెచ్డిడి అయితే కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసిన తర్వాత దాని మీద ఉన్న ట్రాన్స్పరెంట్ కేస్ని అయితే నేను కవర్ చేసేసిన. సో కవర్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కేబుల్ ఉంది కదా, సో ఆ కేబుల్ని అయితే నేను ఇక్కడ కనెక్ట్ చేసేసి నా దగ్గర ఉన్న ల్యాప్టాప్కి, స్పేర్ ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్కి నేను కనెక్ట్ చేసేసుకున్నా. సో మీరు చూస్తున్నారు కదా, సేమ్ మన యూఎస్బి కనెక్షన్ ఎట్లా చేస్తామో అట్లా చేయగానే లైట్ బ్లింక్ అయింది. సో ఫ్యూ సెకండ్స్ తర్వాత హార్డ్ డిస్క్ అనేది దీంట్లో యాక్టివేట్ అయింది. సో ఇదండి ఈరోజు ఈ ఎస్ఎస్డి ఎన్క్లోజర్ అన్బాక్సింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.